ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మనందరికీ కూడా సాయినాథుని యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చాను. ఇక ఈరోజు గురువారం కాబట్టి బాబాగారి సచ్చరిత్రను ఎవరైనా పారాయణం చేయడం వీలు కానటువంటి వారు, అలాగే ఒకవేళ పారాయణం చేసిన వారు బాబాగారిని మనసారా ఒక్కసారి ధ్యానించుకొని మనకున్నటువంటి కష్టాలను, సమస్యలను కాసేపు పక్కన పెట్టి, ఇప్పుడు బాబాగారు మనకు అందివ్వబోయేటటువంటి ఈ కథలోని సందేశాన్ని మనసారా విని సాయి కృపకు పాత్రులవుదాం. తప్పకుండా ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ కథను చివరి వరకు విని సాయి కృపకు మనందరం పాత్రులవుదాం. ఈ రాత్రికి నీ కోసం మాత్రమే నిన్ను కాపాడాలి అనేటటువంటి ఉద్దేశంతో నీ వద్దకు వస్తున్నాను. ఒక్క నిమిషం పాటు తప్పకుండా ఈ సాయి మాటలను ఆలకించి ప్రశాంతంగా నిద్రించు. సుందరీబాయి అనేటటువంటి ఒక ఆవిడ గొప్ప కృష్ణ భక్తురాలు. అయితే ఆవిడకు చిన్నతనంలోనే వైధవ్యం ప్రాప్తిస్తుంది. అంటే ఆమె భర్త చనిపోతాడనమాట. భర్త పోయినటువంటి స్త్రీని ఆ రోజుల్లో ఎంత చులకనగా చూసేవారంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే తనని అందరూ కలిసి చులకనగా చూస్తూ ఉంటే ఆమె పాపం తట్టుకోలేకపోయింది. ఆ విధంగా సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆవిడలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. ఆవిడది అహ్మద్ నగర్. అయితే అక్కడ ఉంటే ప్రతిరోజు కూడా ఆమె భర్త గుర్తుకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏడుస్తూ బాధపడుతూ ఇలాగే మిగిలిపోవాల్సిందేని అనుకొని స్థల మార్పిడి జరగాలి అని అనుకుంటుంది. అంటే స్థలం మారితే కాస్త స్వాంతన లభిస్తుంది అని అనుకుంటుంది. పండరీపురానికి ప్రయాణమై వెళ్తుంది సుందరీబాయి. పాండురంగ విఠలుని చూసిందక్కడ. ఆమె పరవశించిపోయింది. ఆ క్షణం నుండి ఆమె నోటి వెంట ఒకటే మాట, రాధాకృష్ణ. విఠలుణ్ణి రాధాకృష్ణ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఆమె ఎంతగానో పులకరించిపోతూ ఉండేది. అదే నామాన్ని జపిస్తూ ఉండేది. మేలుకొన్న దగ్గర నుండి పడుకునే వరకు అదే నామజపాన్ని, అలా ప్రతిరోజు కూడా అదే నామాన్ని జపిస్తూ ఉండేది. రాధాకృష్ణను జపిస్తూ రోజులు గడిపేస్తూ ఉన్నటువంటి ఆమెకు నానా చందోర్కర్ పరిచయ భాగ్యం కలుగుతుంది. నానా చందోర్కర్ అంటే సాయిబాబా వారి భక్తుడనమాట. అతని నోట బాబా గారి గురించి వింటుందామె. అలాగే అతని చెప్పగా బాబాగారి మహిమల గురించి కూడా తెలుసుకుంటుంది. నీ రాధాకృష్ణుడు ఎక్కడో లేడమ్మా, షిరిడీలోనే ఉన్నాడు, కావాలంటే ఒక్కసారి వెళ్ళి చూడనని చెప్పి నానా చందోర్కర్ చెబుతాడు. చూస్తాను అంటూ ఆవిడ కూడా బయలుదేరి వెళుతుంది. బాబాలో తను రాధాకృష్ణుడిని చూడాలి, బాబాయే రాధాకృష్ణుడని ఆమెకు తెలియాలి. తెలిస్తే ఇక అక్కడే ఉండిపోతుంది అని అనుకుంటుంది. వెనుతిరిగి ఇక ఎక్కడికి వెళ్ళిపోనని మనసులో స్థిరంగా అనుకుంటుంది. షిరిడీలోకి అడుగు పెడుతుంది. ఆమెకు ఒళ్ళంతా కూడా సంచలించిపోతుంది. ద్వారకామాయికి చేరుకుంటుంది. లోపలికి ప్రవేశించిందో లేదో రాధాకృష్ణమాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచారు బాబాగారు. తన పేరు సుందరీబాయి కదా, రాధాకృష్ణమాయి అని అంటున్నారేంటి? ఆ పేరుతో అసలు బాబా నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని మనసులో అనుకుంటుంది. ఆమె ఆంతర్యాన్ని గ్రహించినట్లుగా బాబా ఇలా అంటారు, అహర్నిశలు రాధాకృష్ణనామ జపం చేస్తూ ఉన్నావు కదా, అందుకనే నిన్ను అలా పిలిచాను. ఇక నుండి నీ పేరు రాధాకృష్ణమాయే అని అంటూ నవ్వుతారు. ఆ విధంగా బాబాను అదే విధంగా చూస్తూ ఉండగా, బాబా ఏమిటలా చూస్తున్నావు? నీ రాధాకృష్ణుణ్ణి నేనే నిన్నిక్కడికి రమ్మన్నాను. ఇక నీవు సేవించుకుంటావో సాధిస్తావో అంతా నీ ఇష్టం అని అంటారు. రాధాకృష్ణమాయికి అంతా అయోమయంగా అనిపిస్తుంది. ఏం మాట్లాడాలో, అసలు ఆయనతో ఏమని చెప్పాలో కూడా తెలియక తదేకంగా బాబాను చూస్తూ నిలబడి ఉంటుంది. ఆ తరువాత కాసేపటికి తేరుకుంటుంది. అప్పుడు అడుగుతుంది, బాబా నేను ఒకటి అడుగుతాను, మీరు నిజం చెప్పాలి. అడుగు. మిమ్మల్ని నేను చూడడం, నన్ను మీరు చూడడం ఇదే కదా మొదటిసారి, అవునా? అవును అంటే అవునే. నేను రాధాకృష్ణ జపం చేస్తున్నానని మీకెలా తెలుసు అని అడుగుతుంది. ఎలా తెలుసు అంటే, నువ్వు అనుకున్నట్లుగా నేను నిన్ను చూడడం మొదటిసారేమి కాదు. నేను నిన్ను ఎప్పటి నుండో చూస్తూ ఉన్నాను. నువ్వు నన్ను అహర్నిశలు స్మరించడం కూడా నాకు బాగా తెలుసు. క్షణక్షణం నీ పిలుపు నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటుంది కదా అని అంటారు బాబా. రాధాకృష్ణ అంటూ చేతులు జోడించింది సుందరీబాయి. కళ్ళు మూసుకుంటుంది. అలా ప్రార్థిస్తూ ఉంటుంది. కళ్ళిప్పి చూస్తుంది. ఎదురుగా పాండురంగ విఠలుడు కనిపిస్తాడు. బాబా లేరక్కడ. కృష్ణ అనుకుంటూ పొంగిపోతుంది. ఆనందాశ్రువులు చిప్పిలుతాయి. చూపు మసకబారుతుంది. కన్నీరు తుడుచుకొని చూస్తుంది. కృష్ణుని స్థానంలో బాబా కనిపిస్తారు.
అంతే బాబా పాదాలను ఆశ్రయిస్తుంది. బాబా, మీరే నా రాధాకృష్ణుడు. మిమ్మల్ని వదిలి ఇక నేను ఎక్కడికి వెళ్ళిపోను. కరుణించి నన్ను కటాక్షించండి. మీ సేవా భాగ్యాన్ని నాకు కలిగించండి అని అంటుంది. సరేనన్నట్లుగా సన్నగా నవ్వుతూ బాబాగారు దీవిస్తారు. రాధాకృష్ణమాయి షిరిడీలో ఒక చిన్న ఇల్లును అద్దెకు తీసుకుంటుంది. అక్కడే ఉండిపోయింది. తొలికోడి కోతకు నిద్రలేచేది. చీపురు పట్టుకొని ద్వారకామాయి నుండి లెండి తోట వరకు బాబా భిక్షకు వెళ్ళేటటువంటి తోవలన్నీ శుభ్రంగా తుడిచేది. రాళ్ళు ముళ్ళు ఎక్కడ బాబాగారి పాదాలను బాధిస్తాయో ఏమోనని చెప్పి 1000 కళ్ళతో ఆ రాదారులన్నీ కూడా వెతికి వెతికి మరి చూసేది. దొరికితే తీసివేసి రోడ్డు పక్కగా ఒక మూలకు విసిరివేసేది. ఎండవేళ అలాగే బాబాగారు నడవడం కష్టంగా ఉంటుంది కాబట్టి దారి పొడుగున పందిళ్లు వేసేది. పచ్చదనం కోసం లతలను పెంచేది. తర్వాత సాయి సన్నిధిని సంస్థానంగా తీర్చిదిద్దింది రాధాకృష్ణమాయే. బాబాకు హారతులు, అర్చనలు, నామ సంకీర్తనలు, ఉత్సవాలతో ఆరాధించేటటువంటి పద్ధతి ఇవన్నీ కూడా తొలిసారిగా ప్రవేశపెట్టింది రాధాకృష్ణమాయే. తెల్లని గుర్రం, శ్యామకర్ణి ఛత్రం, బాబా కూర్చునేందుకు ఆసనం, ధనం, ధాన్యం సర్వం సమకూర్చి పెట్టింది కూడా రాధాకృష్ణమాయే. ఇవేవీ కూడా బాబాకు అసలు ఇష్టం ఉండేవి కావు. దాంతో ఆమెను ఎప్పుడూ తిడుతూ ఉండేవారు. సమాధానంగా తల వంచుకొని నవ్వుతూ అలా నిల్చొని ఉండేది కానీ ఏమీ సమాధానం తిరిగి మాత్రం చెప్పేది కాదు. ఆమె సేవలతో, ప్రచారంతో షిరిడీ మరింతగా పేరు పొందింది. భక్తజన సందోహంతో ఆ షిరిడీ గ్రామమంతా నిండిపోయింది. ఆ విధంగా సుందరీబాయ్ తన జీవితంలో సకలము కోల్పోయినటువంటి ఆమె భర్తను పోగొట్టుకొని కృంగి కృశించిపోతూ ఏడుస్తూ ఇంట్లోనే మిగిలిపోయినటువంటి ఆవిడకు ఆధ్యాత్మికత వైపు భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా దొరికేందుకు బాబా ఆమెను షిరిడీకి రప్పించి ఆమె ద్వారానే ఎన్నో సేవలను పొంది తరువాత షిరిడీ మొత్తము కూడా మారుమ్రోగించినటువంటి ఘనత రాధాకృష్ణమాయికి కూడా చెందుతుంది. ఆ విధంగా ఆమె జీవితంలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి భగవంతుని యొక్క సాక్షాత్కారం ఆమెకు కల్పించి ఆమెను కాపాడి చివరకు మోక్షాన్ని ప్రసాదించాడు బాబాగారు. అదేవిధంగా మన జీవితంలో కూడా ఏదైనా కానీ కోల్పోయినప్పుడు కృంగి కృషిస్తూ ప్రతిరోజు కూడా దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క సహకారం మనకు ఏదో ఒక రూపంలో తప్పకుండా అందుతుంది అనే విధంగా ఈ బాబాగారి చరిత్రలోని ఈ కథ మనందరికీ కూడా తెలియజేస్తుంది. ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే సాయి అనుగ్రహం మనందరిపై ఉండాలి అని మరొక్కసారి కోరుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.